నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారుడిగా చేసుకుందును, భూరాజుల్లో అత్యున్నతంగా నడిచెదను. 89 కీర్తనలో 26-27 వచనాలు ఈ మాట రాయబడింది. దేవుణ్ణి ఎట్టి విధంగా ఒప్పుకొనిచున్నాము, ఎట్టి విధంగా సంబోధిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క నీ దేవుడే నా దేవుడు అన్న రూతు జీవితాన్ని, మూడు బారిన జీవితాన్ని చిగురింపచేసేవాడని, మారాన్ని మధురముగా చేసేవాడని తన జీవితంలో దేవుడు తను కనపరుచుకున్నాడు. అలాగే మనమందరం కూడా ఆయన తండ్రి అని పిలవాలని దేవుడు ఇష్టపడతాడు. అందుకని యేసయ్య పరలోకమందున్న మా తండ్రి అని మొరపెట్టమన్నాడు. అంతేకాదు, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీ యొక్క అవసరతలు ఎరగవా అని దేవుడు చెప్తాడు. కాబట్టి నా నామములు ఏది అడిగినను తండ్రి మీకు అనుగ్రహించను అని పరిచయం చేసిన దేవుడు మన అందరం తండ్రి అని పిలవాలని కోరుతున్నాడు. ఆ తండ్రి అని మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, అలాగూ నన్ను పిలిచాడు కావున నేను అతన్ని జ్యేష్ఠుడిగా చేసి నేను రాజులందరికంటే ఉన్నతంగా నియమించాను అంటున్నాడు. అదే మాట ఇర్మియా గ్రంథంలో 3:19 కూడా దేవుడు చెప్తాడు. అక్కడ ఏమంటాడంటే, అండ్ ఐ సెయిడ్ యూ షల్ కాల్ మీ మై ఫాదర్. అలా పిలిచి ఉండుంటే నేను ఏం చేస్తానంటే రమ్య దేశముల జనుల స్వాస్యములోను రాజకీయ స్వాస్యములోను నీకు ఇచ్చేదని కదా అంటాడు. కావున కాల్ హిమ్ అబ్బా ఫాదర్, తండ్రి అని పిలుట మన వాడుకగా మారును గాక. అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడంట, మనం అబ్బా తండ్రి అని మొరపెట్టినట్టు. అటు విధంగా మొరపెడుతూ మన జీవితంలో ప్రతి అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు వాటన్నిటిని జరిగించను గాక. ఆమేన్.